నేను మీ కల్పన ఈ రోజైతే అద్రిపోయే క్యారెట్ ఫ్రై అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో అయితే ఇన్వరకు అయితే చూడండి ఎలా చేశాను ఏంటి అనేది. ముందైతే నేను క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే కోసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. ఇంకా కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకొని చిట్టపటమన్న తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని 3 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది రెసిపీ అయితే. తర్వాత మగ్గిన తర్వాత కొంచెం కారం, మిరియాల పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై అయితే అవనివ్వాలండి. దీంట్లో పప్పు కానీ చారు కానీ ఉంటే చాలా బాగుంటుందండి కాంబినేషను. కర్రీలో కొంచెం నూనె అయితే తక్కువ వాడండి. నేనైతే ఆయిల్ అయితే కొంచెం తక్కువే వాడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.